జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. సర్వే జనా సుఖినో భవంతు. ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. నమస్కారం గురుగారు. శివోహం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ అన్నపూర్ణాదేవి నమః. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారి యొక్క అలంకరణ గురించి, అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో హొరనాడు అనేటటువంటి ఒక ప్రాంతంలో తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉన్నటువంటి క్షేత్రంలో రాక్షసుల యొక్క రక్తంతో పూర్తి రక్తసిక్తమైనటువంటి ఈ యొక్క భూమండలం మీద ఏ ఒక్క చోట కూడా ఏ ఒక్క ప్రాణి స్వీకరించడానికి ఎటువంటి భిక్ష ప్రాప్తించలేదు. భిక్ష అనగా ఆహారం ప్రాప్తించలేదు. మరి రోజులు గడిచాయి కానీ జీవరాశులు వారి యొక్క ప్రాణాన్ని విడిచిపెడుతున్నాయి కానీ వాటికి ఆహారం అయితే ప్రాప్తించలేదు. ప్రాప్తించకపోయేసరికి మనకి జగత్తులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనకి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులే. జగత్తు మొత్తానికి కూడా సమస్త భూతాలకి, సమస్త జీవరాశులకి, సమస్త కీటకాలకి కూడా పార్వతీ పరమేశ్వరులే తల్లిదండ్రులు. మరి ఆకలేస్తే మనం ఏ ప్రకారంగా అయితే అమ్మా అని అడుగుతామో, మరి యావత్ ప్రపంచానికి సైతం సకల జీవరాశులకి కూడా కడుపు నింపవలసినటువంటి బాధ్యత పరమేశ్వరుడు. కాబట్టి అప్పుడు పరమేశ్వరుడికి కానీ, బ్రహ్మదేవుడికి కానీ, విష్ణుమూర్తికి కానీ వీరు స్వీకరించడానికి కూడా ఎటువంటి ఆహారం లేకుండా పోయింది. అంటే వారు స్వీకరించడం అంటే భగవంతుడికి సైతం నివేదన పెట్టేటటువంటి సమయంలో 4 బియ్యపు గింజలు కూడా ఈ భూమి మీద కరువయ్యాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంత కరువు సమయంలో పరమేశ్వరుడు ఏం చేయాలో అర్థం కాక అమ్మా అంటూ పార్వతీదేవినే ప్రార్థించాడు. అప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణాదేవి అనేటటువంటి యొక్క ఆవిర్భావం జరిగింది. అయితే అమ్మవారి యొక్క ఆవిర్భావం అయిన తర్వాత సాక్షాత్తు పరమేశ్వరుడే భవతి భిక్షాందేహి అంటూ ఇప్పటికీ కూడా మనకి వారణాసి వీధుల్లో పరమేశ్వరుడు భిక్షాటన చేశాడని పలు పురాణాల్లో చెబుతూ ఉన్నాయి. అయితే ఈ పురాణం మాత్రము ఈ యొక్క హొరనాడు పట్టణంలో తెలుస్తూ ఉంది. మరి పరమేశ్వరుడు భవతి భిక్షాందేహి అంటూ అన్ని వీధుల్లో తిరుగుతూ ఇక పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అడగగా, పార్వతీదేవి అనగా ఇక్కడ అన్నపూర్ణాదేవి అన్నమాట. అలా అన్నపూర్ణాదేవిని అడగగా పరమేశ్వరుడికి అమ్మవారు అన్నం వడ్డించడం జరుగుతుంది. పరమేశ్వరుడికి అన్నం వడ్డించడం అంటే మరి పరమేశ్వరుడు ఏం చేస్తాడు? ఆయన స్వీకరిస్తాడా? లేదు. తన పిల్లలకి పెట్టకుండా భగవంతుడు ఎలా స్వీకరిస్తాడు? స్వీకరించడు. కాబట్టి అంత కరువు సమయంలో పరమేశ్వరుడు యావత్ ప్రపంచానికి సైతం అమ్మవారి ద్వారా పొందినటువంటి ప్రసాదాన్ని అందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టి వితరణ చేసి అమ్మవారి యొక్క కృపకు అందరూ పాత్ర అయ్యేటట్టుగా అనుగ్రహించేటువంటి విధంగా పరమేశ్వరుడు సేవ చేశాడు. అలాగా ప్రకారంగా ఈ యొక్క అన్నపూర్ణాదేవి యొక్క ఆవిర్భావం అనేటటువంటిది జరిగింది. అయితే ఇలా జరిగినటువంటి వైభవంలో అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ యొక్క సమస్త ప్రాణులు కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తరించారో, ఆ పరమేశ్వరుడి యొక్క పాద స్పర్శతో ఈ భూమి మీద సమస్త పంటలు కూడా పండేటటువంటి విధంగా అన్నపూర్ణాదేవి అనుగ్రహించడం చేత ఈ భూమి మీద సమస్త ప్రాణులు సుభిక్షంగా జీవించుట కొరకై పాడి పంటలు, పశుపక్షాదులు అన్నీ కూడా బాగా వర్ధిల్లాలని, వృద్ధి చెందాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ప్రాప్తించిందే అన్నపూర్ణాదేవి యొక్క అలంకరణ. కాబట్టి ఎవరెవరైతే అన్నపూర్ణాదేవిని పూజిస్తారో, అన్నపూర్ణాదేవిని అర్చిస్తారో, అన్నపూర్ణాదేవి యొక్క స్తోత్రాన్ని జపిస్తారో, అన్నపూర్ణాదేవి యొక్క నామాన్ని పఠిస్తారో వారింట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదరికం అనేటటువంటిది ప్రాప్తించదు అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అలాగే ఎవరెవరైతే అన్నపూర్ణాదేవి సేవిస్తున్నప్పుడు అనగా అన్నపూర్ణాదేవి సేవించడం అనగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ఆహారాన్ని ఎవరైతే వారు స్వీకరిస్తారో వారికి అమ్మవారి యొక్క కృపచేత చక్కటి జ్ఞానంతో పాటు చక్కటి నడవడిక కూడా ఏర్పడుతుందని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఆహారం ద్వారా కలిగేటటువంటి ఆలోచన,
ఆలోచన ద్వారా కలిగేటటువంటి చేసేటటువంటి చర్య, ఆ చర్య ద్వారా మనం చేసుకునేటటువంటి కర్మరూపం. ఆ కర్మ దుష్కర్మ అయితేనేమో మనకి బాధను కలిగిస్తుంది, సుకర్మ అనగా మంచి కర్మ అయితే సత్కర్మ అయితేనేమో మనకి శుభాన్ని కలగజేస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో మనం భోజనం చేసేటప్పుడు కూడా పరమేశ్వరుని తలుచుకుని మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ, స్వదేశో భువనత్రయం అనుకుంటూ ఈ యొక్క అమ్మవారి ప్రతినిత్యం మనం భోజనం చేసేటటువంటి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించండి. ఈ ప్రకారంగా అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకున్నాం. అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి యొక్క ఆవిర్భావాన్ని ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి తదుపరి 3వ రోజు పూజా కార్యక్రమం ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గణపతి పూజను ఆచరించాలి. షోడశోపచారాలు అనగా 16 రకాలైనటువంటి ఉపచారాలు సమర్పించినటువంటి వారు గణపతి స్వామి వారికైనా సరే పంచోపచారాలని మీరు అర్పించవచ్చు. తదుపరి ప్రతిమా శోధనం అనగా మన అమ్మవారి యొక్క రూపు కానీ, ప్రతిమ కానీ, చిన్న విగ్రహం కానీ ఏవైతే మనం పెట్టుకుని ఉన్నామో ఆ మూర్తికి మనం పంచామృతాభిషేకం చేయాలి. పంచామృతం అంటే తెలుసు కదమ్మా, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. ఈ ప్రకారంగా పంచామృతములతో అమ్మవారికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతిమకు అభిషేకం చేయాలి. అయితే మనము మొదటి వీడియోలో చెప్పినటువంటి విధంగా ఏ రోజుకి ఆ రోజు కొత్త ప్రతిమ అనేటటువంటిది తీసుకోవాలి. ప్రతిమ అనగా ఓపికన్న వాళ్ళేమో రాగిది, వెండిది, ఇత్తడిది, బంగారంది లేదా పంచలోహాన్ని తీసుకుంటారు. అలా వీలు పడని వారు ఏ రోజుకి ఆ రోజు మనకి ప్రభుత్వం ద్వారా అందజేయబడినటువంటి 10 రూపాయల కాసును కానీ, 5 రూపాయల ఇత్తడి బిళ్ళను కానీ తీసుకుని మన అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. తదుపరి అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు గల చీర ఏమిటంటే గంధపు రంగు మరియు పసుపు రంగు. ఈ రెండిట్లో ఏ రంగు చీరనైనా మీరు అమ్మవారికి సమర్పించవచ్చు. ఈ 2 రంగుల గాజుల్లో ఏదైనా సరే మీరు అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు పొగడ లేదా మల్లెపూలతో అమ్మవారిని అర్చించండి. తర్వాత సాంబ్రాణి మాత్రం ఖచ్చితంగా వేయండి. సాంబ్రాణి అమ్మవారికి చాలా ప్రీతి. ఎందుకంటే అమ్మవారిని శాంతింపజేస్తుంది, అలాగే అమ్మవారిని ఆనందింపజేస్తుంది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాంబ్రాణి వేయాలి. ఇక నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి కట్టె పొంగలి మరియు దధ్యోజనం చాలా ప్రీతి. కాబట్టి మీరు ఏదో ఎక్కువ భాగాలుగా అంటే ఇంతింత చేయవలసిన అవసరం లేదు. మన ఓపిక కొద్దీ, మన భక్తి కొద్దీ, మన శ్రద్ధ కొద్దీ ఇంతింత కూడా అమ్మవారికి ఏర్పాటు చేసి నలుగురు ఎంత తీసుకున్నా కూడా మనకి అన్నపూర్ణాదేవి యొక్క కృపా కటాక్షములు కలుగుతాయి. కాకపోతే భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించడం మనకి పూజ ఫలితం మొత్తాన్ని కూడా ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి తరుణం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. అలా ఈ ప్రకారంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నివేదన పదార్థాలను అమ్మవారికి సమర్పించి తర్వాత నీరాజమంత పుష్పాలు ఇచ్చి పూజని పూర్తి చేసుకోండి. ఇలా ఈ ప్రకారంగా అన్నపూర్ణాదేవి యొక్క కృపా కటాక్షముల వల్ల మీ పిల్లలకి చక్కటి జ్ఞానము, విద్య ఇవన్నీ కూడా ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ అన్నపూర్ణాదేవి నమః. శ్రీ అన్నపూర్ణాదేవి కృపా కటాక్ష సిద్ధిరస్తు.